హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీతో మాట్లాడుతూ వంట చేయాలనిపించింది, అందుకే ఇలా వచ్చేసాను అనమాట. అయితే నేను ఇప్పుడు క్యారెట్ కర్రీ చేయాలనుకుంటున్నాను. ఇది అయిపోయేలోగా మీతో కొన్ని విషయాలు ముచ్చటించాలని అనుకుంటున్నాను. సో నేను ఏ విషయాలు చెప్పబోతున్నాను ఏంటి అవి తెలుసుకోవాలంటే మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, ఫస్ట్ క్యారెట్ అయితే కడిగేసుకున్నాను. చక్కగా కుక్కర్లో వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసి ఇది పొయ్యి మీద పెట్టేసేసి ఇక టాపిక్ ఏంటో స్టార్ట్ చేసేస్తా. ఓకే, మనం మాట్లాడుకోవాలంటే టాపిక్స్ చాలా ఉంటాయి, కానీ క్యారెట్ ఉడకాలంటే కుక్కర్లో వేసేసి వాషర్ పెట్టేసి క్యాప్ పెట్టేసి ఆ తర్వాత స్టవ్ ముట్టిస్తేనే అవి ఉడుకుతాయి కదా. సో మీ మాటల్లో పడి నేను ఎక్కడ మళ్ళీ మిస్టేక్ చేస్తాను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. క్యారెట్స్తో కర్రీ చాలా రకాలు చేస్తారండి, బట్ నేను వంటల్లో అంత నైపుణ్యం లేదు. ఏదో నాకు ఎప్పుడు వచ్చినట్టు చేస్తుంటాను. వెరైటీస్ అయితే అంతగా తెలియవు అనమాట. సో నేను చేసే క్యారెట్కి పెసరపప్పు యూస్ చేస్తాను. ఎంత కొంచెం పెసరపప్పు నేను తీసుకొని ముందుగా కొంచెం వాటిని నానబెట్టేసుకుంటాను. అవి నానుతుండగా ఈలోగా ఆనియన్స్ కట్ చేసి పెట్టేసుకుంటాను. చూసారా, దీని గురించి చెప్పాలి. మొన్న ఒకళ్ళు కామెంట్ పెట్టారనమాట, మీరు రీల్స్ అన్నీ చాలా మంచిగా రెడీ అయ్యి బాగా చేస్తారు, కానీ కట్టర్ ఏంటండి అలా ఉంది, దాన్ని మార్చచ్చు కదా అని పెట్టారు. సో వాళ్ళు పెట్టారని కాదు, అసలు దీని అవసరం మనకి ఎంత ఉంది, చాలా ఉంది కదా. ఇది లేనిది ఏం జరిగింది చెప్పండి. యాక్చువల్లీ నేను చాలా రోజుల నుంచి కట్టర్ కోసం చూస్తున్నాను, బట్ కొనే టైమింగ్ లేదు, షాపింగ్ చేసే అంత లేదు, బయటికి వెళ్ళి షాపింగ్ చేసే అంత టైం లేక ఉన్నాను. సరే అని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టామండి. ఆన్లైన్లో ఆర్డర్ పెడితే చివరికి నాకు వచ్చింది ఏంటో తెలుసా, ప్లాస్టిక్ది వచ్చింది. సో ప్లాస్టిక్ చాపర్ నేను అస్సలు ప్రిఫర్ చేయను, ఎందుకంటే ప్లాస్టిక్ అయితే నిజంగా హెల్త్కి మంచిదైతే కాదు. మనం ఇలా కట్ చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్లాస్టిక్ కూడా కట్ అయ్యి ఆ పార్టికల్స్ ఇలా ఆనియన్స్లో కలిసిపోయి అవి మన ఫుడ్లోకి వెళ్ళిపోయి దానివల్ల డిఫరెంట్ డిసీజెస్ వస్తాయి. సో నేనైతే హెల్త్ పరంగా చాలా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను, కాబట్టి నాకు ఆ ప్లాస్టిక్ నాకు నిజంగా ఇష్టం లేదు. అందుకే నేను దాన్ని రిటర్న్ పెట్టేసా. మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఆర్డర్ పెట్టాను. సెకండ్ టైం కూడా సేమ్ మళ్ళీ ఇంకొకటి అలాగే వచ్చిందండి. నాకు చివరికి కోపం వచ్చేసింది. అసలు ఏంటి ఆన్లైన్లో చాపర్ అని ఆర్డర్ పెడితే అలా వస్తుంది, ప్లేవుడ్ వచ్చేసి ప్లాస్టిక్ వస్తున్నాయి, ఇలా కంప్లీట్లీ చెక్కది ఎందుకు రావట్లేదా అనుకున్నాను. ఫైనల్ ఇది ట్రై చేద్దామని చెప్పి మూడోసారి ట్రై చేస్తే ఇదిగో మంచిగా వచ్చింది.